హలో, ఏ లోకంలో ఉన్నావు? ఇంద్రలోకంలోనా, చంద్రలోకంలోనా? ప్రేమలోకంలో. ప్రేమ? అవును. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద మీకు నమ్మకం ఉంటే ఐ లవ్ యూ. నేను చెప్పేది నిజం. ఈ స్పీడ్ యుగంలో అన్నిటితో పాటు ప్రేమ కూడా స్పీడ్ గా పుడుతుందన్నమాట. ఎండ ఎప్పుడు వస్తుందో చెప్పొచ్చు, వాన ఎప్పుడు పడుతుందో చెప్పొచ్చు, కానీ ప్రేమ ఎప్పుడు పుడుతుందో చెప్పలేం. ఎక్స్క్యూజ్ మీ సార్. yes, ఆర్ యూ మిస్టర్ రాజా? అవును. కాల్ ఫర్ యూ సార్. హలో, అలాగా? అమ్మా బాబు, అమ్మా, ఎక్కడ నిర్మల? ఎక్కడమ్మా? బాబు, వచ్చావా బాబు? పొర ఊపిరితో ఉన్న నీ చెల్లెలు చూడు. ఏమైంది అత్తయ్య? నిర్మలకి ఏమైంది? చెప్పు నాన్న, ఏమైంది నిర్మలకి? చెప్పరా, నువ్వేనా చెప్పరా? ఏమైందిరా నిర్మలకి? ఏమైందని అడిగితే ఎవరు మాట్లాడరే? ఏం జరిగింది? ఏం జరిగిందిగా బద్మాష్ గారు చెప్పలే? అరే ఏంది వయ్యా, పైసలుంటే పత్తూరు తినాలి గాని ఇట్లా చేస్తారు? ఎవరు చేశారు? మీ నాయన. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మెడ్రాస్ పెడుతున్నాను. తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను. ఆల్ ద బెస్ట్. ఏంది సార్ ఇట్లొచ్చినావు? మీ నాయన పోరగాన్ని తప్పించిండు. మా నాన్న హత్య చేయించాడా? చంపకపోనీకి మీ నాయన ఏమన్నా గౌతమ బుద్ధుడా? ఆ పోరాని చెల్లెల్ని చూడవా, ఆ తల్లిని చూడు, ఆ తండ్రిని చూడు. 30 సంవత్సరాలు మీ ఫ్యాక్టరీలో చాకరీ చేసి కాలు పోగొట్టుకున్న ఒక కార్మికుడికి మీ నానిచ్చిన కానుక బాబి. నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చెల్లెల్లా కొడుకుని ప్రేమించింది, పెళ్లి చేసుకుంటాన్ని ప్రమాణం చేసింది. లేనిపోని ఆశలు కల్పించి వాడి జీవితాన్ని నాశనం చేయకమ్మా అంటే మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళింది. వాడి జీవితాన్ని నాశనం చేయకమ్మా అంటే మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళింది. అప్పుడు మీ నాన్న ఏం చేస్తాడో తెలుసా? పొద్దున భాస్కర్ నేను చేయొద్దు, మా పెళ్లి విషయం మాట్లాడమని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. మన ఫ్యాక్టరీలో పనిచేసే ఆఫ్టర్ కూలి వస్తావా? రేపు నుంచి వాడు నన్ను మామయ్య అని పిలిస్తేనే పలకాల. అంత లేకుండా నేను బ్రతకలేను నాన్న, ప్లీజ్. సత్యవతి, నీ తీసుకెళ్ళ పడే. యారా, నేను మీ అమ్మాయి జోలికి రాను అని చెప్పి చెప్పలేసుకో, నేను ప్రాణాలతో వదులుతాను. కొన్ని నిమిషాల క్రితం వరకు భయపడ్డాను, ఇప్పుడు తెగించాను. నేను మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. మీ ఆస్తి నాకు అక్కర్లేదు. మీ అమ్మాయిని నా వెంట పంపించండి. నాతో పాటు కల్లో గంజో తాగి బతుకుతుంది. మనసు మార్చుకో, చస్తేనే మారేది. యాదవ్, వీడు నా కూతుర్ని ప్రేమించడం లేదు అనే వరకు కొట్టండి, తీసుకెళ్ళండి. ఈ ఒక్కసారికి అతను క్షమించి వదిలేయండి. నిర్మలకి ఏమైనా అయితే మనం బ్రతకలేమండి. మీకు దండం పెడతాను, అతను వదిలేయండి. భయపెడతారో బెదిరిస్తారో నాకు అనవసరం. తెల్లవారేసరికి వీడికి ఊళ్ళో ఉండకూడదు. అంత గొప్ప వాళ్ళతో మనకెందుకురా అంటే వినలేదు. చూడు, గొడ్డును బాదినట్టు బాదారు. ఏమండి, మనం ఇక్కడే ఉంటే వీళ్ళు మనకు దక్కనివ్వరు. ఏ ఊరన్నా వెళ్ళిపోదామండి. ఎందుకమ్మా మనం భయపడాలి? నువ్వు నోర్మయ్యరా.